ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నేను ఒకటి అడుగుతా, చెప్పరా గేదె గోవిందో? బజ గోవిందంలా గేదె గోవిందో ఏంటి అనుకుంటున్నారా? మనోడికి విచిత్రాన్ని అలవాటు ఉందండి, ఏంటో మీరే చూస్తారుగా. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీ? సర్లే కానీ ఏదో అడగాలన్నావుగా, అడుక్కో. మన కృష్ణుడికి ఎంతమంది గోపికలరా? మన కృష్ణుడు అంట, ఏదో దేవుడిని ఫ్రెండ్ అయినట్టు. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణ బై బర్త్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అబ్బో ఆయనకేంట్రా, ఎంతో మంది. నాకు ఒక్కరు కూడా లేరా గోవిందో. కృష్ణ ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే రా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏంద్రా బాత్రూమ్కి వెళ్ళాలా అంతలా పరిగెట్టుకుంటూ వచ్చా? అది కాదా మరి, వాని కోసం రైతు ఎదురు చూస్తున్నట్టు. ఓ డైరెక్ట్ గా పాయింట్ రా గోవిందో. అసలు అమ్మాయిలు లేని మన కాలనీలోకి కత్తి లాంటి అమ్మాయి వచ్చింది తెలుసా? ఇంతకీ అమ్మాయి మిల్కా టికా అదేరా? నా కలరా నీ కలరా? నీ కలరే లేరా, బా కాళ్ళలాగా ఇస్తున్నారు బాబు. ఎక్కడ్రా అమ్మాయి? నా డే వచ్చేసింది. ఏడేరా? నువ్వే అన్నావు కదరా ఎవ్రీ డాగ్ హ్యాస్ డే అని. తనకు ఆల్రెడీ కుక్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? ఓ ఇదా? టైం ఎంతండి? ఏంటి ఫాలో చేస్తున్నావా? నా వెనకాల ఉంది ఎవరు? నేను. నీ ముందుంది ఎవరు? నువ్వు. మరి ఫాలో చేస్తుంది ఎవరు? ఓకే. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? రోజు ఒకటి ఫాలో చేస్తున్నాడే ఏంటా అని ఆలోచిస్తున్నా. అలా ఫాలో చేస్తుంటే లాగౌట్ పీక ఆలోచన దేనికి? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఫాలో చేస్తున్నాడో చెయ్యట్లేదో అర్థం కావట్లేదు. అబ్బో ఆ ఆలోచన ఏదో నీ మైండ్కి పెట్టు, నీ హార్ట్కి కాదు, అర్థమైందా? ఏ గీత, కెమిస్ట్రీ అసైన్మెంట్ మర్చిపోకే. నీది ఇంకా నాది రాయి, సరేనా? బాయ్. ఓకే బాయ్. ఇంతకీ వీడి గురించి మీకు చెప్పలేదు కదా. దొరికినట్టు మింగేసి ఖాళీ టైంలో గేదెల బయటకు తెచ్చుకుని నవ్వుతుంటాడు. అందుకే వీడి పేరు గేదె గోవింద్. ఇంతకీ అమ్మాయి పేరు తెలుసా? నా లవ్ లావణ్య. హాయ్ లావణ్య గారు.
కొంచెం మీ పేరు చెప్తారా? ఆహా సరే సరే కూల్ కూల్. నా పేరు కృష్ణ, సేమ్ కాలనీ. తెలుసు. ఫస్ట్ టైం నువ్వు నన్ను ఫాలో అయినప్పుడే నీ గురించి ఎంక్వైరీ చేశాను. నేను నిన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వస్తే నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. హా ఏంటి ఫేస్ ప్యాక్ పెట్టుకుని వచ్చావా? ఫేస్ లో గ్లో బాగుంది. దీనమ్మా దీనికి తెలుసు. నా గురించి ఎలా తెలిసిందంటావు? నీకు తన పేరు ఎలా తెలిసిందో? అలానేమో. వాళ్ళ ఇంటికి వచ్చిన పోస్ట్లో తన పేరు పెట్టా కానీ తనేమో నా పేరు, ఫేస్ ప్యాక్, చరిత్రతో సహా మొత్తం చెప్తుంది. అంతలా ఆలోచించే బదులు వెళ్ళి అడగచ్చు కదరా. నవ్వులు రా నవ్వులు. ఏం లేదు, నువ్వు మా స్నూపీ గళ్ళ చేస్తూ ఉంటే నవ్వొచ్చింది. స్నూపీయా? స్నూపీ మా డాగీ. ఓకే ఓకే జస్ట్ కిడింగ్. నా గురించే వెయిటింగ్ అనుకుంటా. మరి కాదా? నాకు నీ విషయాలన్నీ ఎలా తెలుసనేగా నీ బాధ. ఊపింది చాలు, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద. అబ్బా తూచ్, ఇవన్నీ నేను కదా నేను అడగాల్సింది. కాఫీ తాగుదామని. ఏదైనా కానీ నాకు కాఫీ తాగే అలవాట్లేదు. నేను తాగుతా, నువ్వు బిల్ కట్టు పద. నీకు తెలియని విషయం ఏంటంటే మీ మమ్మీ ఇంకా మా మమ్మీ మంచి ఫ్రెండ్స్. మీ మమ్మీ ఇల్లు చూపిస్తేనే మేము ఈ కాలనీకి వచ్చాం. నీ విషయాలని అలా తెలుసు. అంటే మా మమ్మీకి తెలుసా నేను వెంట పడుతున్నట్టు? లేదు, మా మమ్మీకి తెలీదు. మీ మమ్మీకి ఎలా తెలుస్తుంది? నా వెంట పడుతున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను తెలియదు, నీ వెంట పడుతున్నాను. డైలాగ్ ఏమైనా కొత్తగా ట్రై చేయి. ఎంతకాలం నా వెంట పడతావని అడుగు. ఎంతకాలం నా వెంట పడతావు? నా కాళ్ళలో ఒప్పుకున్నంత వరకు. సరేరా. పడిపోయిందో కృష్ణ, నువ్వు గ్రేటే స్వామి. బాగానే పడేసావు నన్ను. సినిమాలు ఎక్కువ చూస్తావా? లవ్ స్టోరీస్ ఎక్కువ. లవ్, లావణ్య. అబ్బో ముద్దు పేరా నాకు లవ్. సరే గాని రేపు సినిమాకి వెళ్దాం, టికెట్స్ తీ. పోయిన జనంలో నువ్వు అబ్బాయి కింద పుట్టుంటావు. ఎందుకలా అన్నావు? మరి ఆర్డర్లు ఇస్తే డౌట్ రాదా?